నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఇప్పటికే అధికారులు ఏదైతే రిజర్వేషన్ జాబితాని ప్రకటించినటువంటి నేపథ్యంలో పార్టీ కార్యాలయాల వద్ద ఆశావాహులు అయితే పెద్ద ఎత్తున గుమిగుడినటువంటి నేపథ్యం. ఎందుకంటే ఈ రోజు నుంచి ఆశావాహులు తమ డివిజన్లోని అయితే వాళ్ళు అభ్యర్థిగా నిలవడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో చాలా పెద్ద మొత్తంలో ఆశావాహులు అయితే వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే రేపు మాపు అన్నట్టుగా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఒకవైపు ఇప్పటికే ఫిబ్రవరిలో ఈ ఎలక్షన్ సంబంధించి ఉంటుందని చెప్పి సీఎం చెప్పినటువంటి నేపథ్యం. ఏదేమైనప్పటికీ పార్టీల వద్ద సందడైతే నెలకొంటున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. ముఖ్యంగా మొత్తం నిజామాబాద్ నగరానికి సంబంధించి 60 డివిజన్లలో మొత్తం బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఆశావాహులు పెద్ద మొత్తంలో కార్యాలయానికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ మాట్లాడదాం. ఏంటి ఇప్పుడు ఈ రోజు నుంచే స్టార్ట్ అయిందా ఈ ప్రక్రియ? ఈరోజు పొద్దు నుంచే స్టార్ట్ అయింది. ఈరోజు ఏదైతే ఇక్కడ బీజేపీ పార్టీ కార్యాలయంలో అందరూ కూడా వారి ఆశావాహులు అందరూ కూడా వచ్చి ఇక్కడ అప్లికేషన్స్ చేయడం జరుగుతుంది. ఇదంతా చూస్తుంటే బీజేపీ ఎక్కడుంది అనే వాళ్ళకి ఇది ఒక ధీటైన సమాధానం. ఎందుకంటే ఒక్కొక్క డివిజన్ నుంచి కనీసం 6-7 అభ్యర్థులు ఆశావాహులు ముందుకు వస్తున్నారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. రానున్న రోజుల్లో మా డైనమిక్ ఎంపీ అరవింద్ ధర్మపురి గారి నేతృత్వంలో, అలాగే ధన్పాల్ సూర్యనారాయణ గారి నాయకత్వంలో మేము అర్బన్లో ఖచ్చితంగా నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకోబోతున్నాం. మన ఇందూర్ మన మేయర్. జై శ్రీరామ్. గతంలో అంటే ఇంతకుముందు కూడా మీరు కార్పొరేటర్ గా గెలిచారు, మొన్నటి వరకు కూడా ఉన్నారు. అంటే ప్రస్తుతం ఎట్లా మీ డివిజన్ సంబంధించి పోటీ ఎట్లా ఉంది? పోటీ అయితే చాలా ఉంది. బీజేపీ బీఫామ్ దొరికిన వాళ్ళకి ఖచ్చితంగా గెలుపనే చెప్పొచ్చు. మా టార్గెట్ యాక్చువల్గా 45 టార్గెట్, 45కి 45 సీట్లు కూడా మేము గెలవబోతున్నాము. మొత్తాన్ని అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా సందడి అయితే పెద్దగా కనిపిస్తూ ఉంది. ఈ రోజే మొదటి రోజు ఇంత సందడి కనిపిస్తూ ఉంది. మళ్ళీ ఇంకా ఎన్ని రోజులు సమయం ఉంది? ఎంతమంది ఆశావాహులు ఒక్కొక్క డివిజన్కి పోటీలో నిలిచే అవకాశం ఉంటుందని మీరు భావిస్తారు? అంటే డివిజన్కి ఒక్కలే పోటీలో ఉంటారు. ప్రతి పార్టీ నుంచి కూడా అభ్యర్థులు చెప్తున్నా కదా, 6 to 7 మెంబర్స్ ఖచ్చితంగా ఉన్నారు ప్రతి డివిజన్కి. అది మినిమం 6 to 7 మెంబర్స్ ఆశావాహులు పోటీలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఒకరికి మాత్రమే టికెట్ దక్కుతుంది. మెయిన్ మోటో అయితే మనకి ఈసారి బీజేపీ క్యాండిడేట్స్ అందరినీ కూడా గెలిపించుకొని నిజామాబాద్ని ఇందూర్గా మార్చడమే మా బీజేపీ పార్టీ అజెండా. రిజర్వేషన్ అంశం చాలా మట్టుకు అది కొద్దిగా రగడగా మారినటువంటి సిచ్యువేషన్. ఎట్లా అనిపిస్తుంది మీకు? రిజర్వేషన్ అట్లాంటిది ఏం రగడ అంటే ఏం లేదు. ఎందుకంటే ప్రతి డివిజన్లో 6-7 మంది ఆశావాహులు ఉండడంతో రిజర్వేషన్ పెద్ద టెన్షన్ ఏం లేదని నాకు తెలిసినంత మట్టుకి రిజర్వేషన్ ఏమీ టెన్షన్ క్రియేట్ చేయట్లేదు. ఏ డివిజన్ నుంచి మీరు ప్రస్తుతం బరిలో ఉన్నట్టుగా మీరు మీ అప్లికేషన్ ఇస్తున్నారు? మేము 39 నుంచి ఇస్తున్నామండి. మాది 37 ఉండే, కాకపోతే 37 బీసీ రావడం వల్ల మేము 39 నుంచి ఎస్సీ మహిళ వచ్చింది 39లో. దానిలో బరిలో దిగాలని కోరుతున్నాం. ఎట్లా ఉంది ఇక్కడ? సందడి అయితే బాగానే ఉంది. మీకు వస్తుందని మీరు భావిస్తున్నారు? తప్పకుండా వస్తుందండి. మేము పార్టీ కోసం కష్టపడ్డాం, ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. పార్టీ తత్వం ఏంటంటే మనం గెలిచే వాళ్ళనే చూసి ఇది టికెట్ ఇవ్వాలని అన్నారు. మనకి ముఖ్యంగా మెయిన్కే టికెట్లు ఇస్తున్నారండి. అది నేనా నువ్వా అని చూడట్లేదు. మెయిన్ క్యాండిడేట్ గెలుస్తున్నారా లేదా అక్కడ, అది ముఖ్యం. దానికోసం పార్టీ చూస్తుంది. ఇప్పుడు మొత్తం నిజామాబాద్ కార్పొరేషన్ అనేది గత 2 పర్యాలు కూడా మహిళకే రిజర్వ్ అయింది. ఈసారి కూడా మేయర్ మహిళకే రిజర్వ్ అయింది. అంటే ఈ మహిళా రిజర్వేషన్ ఖరారు కావడం మీకు ఎట్లా అనిపిస్తుంది? మహిళలకు సంబంధించి ముఖ్యంగా చాలా సంతోషంగా ఉందండి. మహిళలు బయటికి రావాలి కాబట్టి కార్పొరేషన్ సీట్లలో గెలిచి మేయర్ సీట్ మహిళ కైవశం చేసుకోవాలి. ఇది నరేంద్ర మోడీ వల్లనే సాధ్యం అవుతుంది. అంటే ఇప్పుడు ఎంత మీ డివిజన్ సంబంధించి పోటీ ఎట్లా ఉంది? అంటే అభ్యర్థుల ప్రక్రియ, ఆశావాహులు రావడము, ఇదంతా అంటే డివిజన్ కి ఎంతమంది వస్తున్నట్టుగా మీరు గెస్ చేస్తున్నారు? డివిజన్ కి చాలా మంది వస్తున్నారండి. ఇప్పుడు మనం చూసినట్టయితే లోపల ఎంత మంది అప్లికేషన్స్ పెట్టారు మనం చూసాం. చాలా మంది వచ్చారు. భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. చాలా మంది ఒక్కొక్క డివిజన్ నుంచి చాలా మంది వచ్చి అప్లికేషన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు నేను పోటీ చేస్తున్న డివిజన్ నుంచి చాలా వచ్చింది. రైట్. బీజేపీ నిజామాబాద్ కార్యాలయంలో పెద్ద ఎత్తున సందడి నెలకొంది. ఈ సందడికి సంబంధించి ఎంతమంది ఆశావాహులు వస్తున్నారు, 60 డివిజన్లకు సంబంధించి పరిస్థితి ఎట్లా ఉంది అనే అంశం పైన నిజామాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి గారు ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. అన్న చెప్పండి, మొత్తం సందడి కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి మొత్తం ఫుల్ రష్ గా మారినటువంటి నేపథ్యం
ఎట్లా కొనసాగుతుంది? ఆశావాళ్ళు పెద్ద ఎత్తున వస్తున్నారు, వాళ్ళకి ఎట్లాంటి న్యాయం జరగబోతుంది? ఒక్కొక్క డివిజన్ నుంచి ఎంతమంది వస్తున్నారు? మన ఇందూరు మన మేయర్, ఇందూరు ప్రజలందరూ కూడా ఒకే నినాదం, మన కమలం, మన మేయర్, మన ఇందూరు. ఈ మూడు నినాదంతో ఇవాళ ఉదయం మేము ఎవరం కూడా చెప్పలే, మా ఎంపీ గారు తన సోషల్ మీడియా దాంట్లో ఒక చిన్న పోస్ట్ పెట్టాడు, మేము జిల్లా అధ్యక్షుడు రేపు ఉదయం నుంచి తీసుకుంటున్నాను. ఉదయం 11 గంటల నుంచి ఇప్పుడు 3 అవుతుంది, ఇప్పటిదాకా కొన్ని వందల అప్లికేషన్స్ ఉన్నాయి 60 డివిజన్లు. అందులో కొన్ని మైనార్టీ పోను మేము 40, 45, ఏ 100నో 120, 150, 2, 3 వస్తాయి. ఒక్కొక్క డివిజన్కు తక్కువ 10, ఎక్కువ లెక్కల 30, 40 అప్లికేషన్లు వచ్చినాయి. అంటే పరిస్థితి మీరు చూస్తుంటారు, అక్కడ చూడండి, వందల మంది పార్టీ చేరేందుకు మహిళలు, యువకులు సమాజ సేవ చేస్తే భారతీయ జనతా పార్టీ తరఫున అని చెప్పి ఉద్దేశంతో పెద్ద ఎత్తున బీజేపీ ఫామ్స్ నింపేందుకు అసలు ఇప్పటికీ 5 సార్లు మేము అనుకున్న దానిగా తెప్పించిన కట్టలు అయిపోతే వేడి చేసుకుంటే ఇంకా తెప్పిస్తున్నాం. ఇక స్పష్టంగా కూడా ప్రజలు నిర్ణయించారు ఇందూరు అనేది కావాలంటే భాజపాకు ఓటేయాలి, ఇందూరు కావాలంటే కమలంకు ఓటేయాలి, ఇందూరు మేయర్గా ఇందూరు బిడ్డ కూర్చోవాలన్నా కమలం పువ్వుకు ఓటేయాలి. ఇది ప్రజల్లో స్పష్టంగా ఏర్పడ్డది. ఈ ఎన్నిక కేవలం ఫిబ్రవరి 12 పెడతాడా, 14 పెడతాడా, ఎప్పుడు పెడతాడా తెలియదు. ఏ రోజు పెట్టినా కానీ ఇందూరు జిల్లాలో ఉన్న నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ముళ్ళు, ఇందూరు సనాతన ధన పరిరక్షణలో ప్రతి ఒక్కరు కూడా, ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ కూడా, ఈ గడ్డ మీద గాలి పీల్చిన ప్రతి బిడ్డ కూడా కోరుకునేది ఒకటే, కమలానికి ఓటేద్దాం, మన ఇందూరుని సాధిద్దాం, మన మేయర్ని ఎన్నుకుందాం అనే నినాదంతో వెళ్తున్నారు. అంటే చెప్పండి, ఈ రోజే స్టార్ట్ అయింది, ఎన్ని రోజులు ఉండబోతుంది ఇది? ఇప్పటికే దాదాపుగా వందలాదిగా వస్తున్నాయి అంటున్నారు. అంటే ఒక్కో డివిజన్ నుంచి ఎంతమంది అభ్యర్థులు కావచ్చు, ఆశావాళ్ళు కావచ్చు అప్లికేషన్స్ ఇస్తున్నారు? ఉదయం 11 గంటలకు నిలబడ్డారంటే మధ్యలో 20-25 నిమిషాలు జిల్లా సమావేశంలో మాట్లాడేది కూర్చున్న తప్ప కంటిన్యూ నిలబడి వాళ్ళ అప్లికేషన్లే తీసుకుంటున్నాను. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఇలా స్పష్టంగా కూడా అదే అధికార కాంగ్రెస్ పార్టీ గత 3 రోజులు వాళ్ళకి వచ్చిన అప్లికేషన్లు ఎన్ని అవ్వట్టున్నా, ఎందుకంటే సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టుకుంటున్నారు కదా వాళ్ళు. ఇలా మా దగ్గర కూడా సోషల్ మీడియాలో చూడండి మీరు, ఇలా ఉదయం నుంచి వందల వేల మంది అప్లికేషన్, టికెట్ల కోసం వందల మంది అప్లై చేసుకోగా చూసుకున్నాం ఎప్పుడైనా? ఇలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ ప్రజల యొక్క మనస్థితి. ఎందుకంటే వాళ్ళు వార్డులలో ఉంటారు, గల్లీలో ఉంటారు, వాళ్ళు టికెట్ ఎందుకు అడుగుతున్నారు ఇవాళ? కేవలం ఒకటే ఉద్దేశం, అరే భాజపా ఉంది, బీజేపీ ఉంది ప్రజల దృష్టిలో, బీజేపీ నుంచి వెళ్ళి మనం సేవ చేద్దాం అనే ఉద్దేశంతో ఉన్నది. అందుకోసం ఇవాళ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రేపు ఎన్నికలు ఏ రోజు వచ్చినా మీరు అక్కడ లోకల్ పరిస్థితి ఏముందో చూడక ఒక్కటే కమలం పువ్వు చూడరి. మనం ఆ బ్యాలెట్ ఒత్తితే రేపు ఏ రోజు కౌంటింగ్ తీసిన ఆ రోజు ఇందూరు నగరం అంతా కూడా కాషాయమయం అవుతుంది. ఇప్పుడు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు ఇంతమంది అభ్యర్థుల్ని? డివిజన్కి ఒకరే ఉంటారు కాబట్టి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు మరి? నిన్న రాత్రి 2-3 అయింది, మాకు 3 గంటలకు అయింది. నిన్న రాత్రి 3 గంటలకు గౌరవ పార్లమెంట్ సభ్యుడు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ మా పార్టీ సీనియర్ నాయకులు అందరం కూడా కూర్చొని రాత్రి 3 గంటల దాకా కూడా చేశాం. ఇవాళ ఉదయం నుంచి వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా క్రోడీకరిస్తూ పార్టీ పదాధికారులను పెట్టాం. అన్నీ కూడా ఏ డివిజన్కి ఎన్ని వచ్చినాయి తీసుకుంటాం. అందులో నుంచి మళ్ళీ స్క్రీనింగ్ కమిటీ కూర్చుంటుంది. టాప్ ఏవైతే ఉంటాయో అక్కడ ఎవరైతే గెలిచే అవకాశాలు ఉన్నాయో వాళ్ళందరినీ తీసుకొని సర్వే పెట్టుకుంటాం. సర్వే అయిన తర్వాత ఇవాళ వాస్తవం చెప్తున్నాం, గెలిచే వ్యక్తులకే భారతీయ జనతా పార్టీ టికెట్. ఇలా చూస్తున్నారు మీరు, నిన్న అనౌన్స్ అయింది టికెట్లు అని చెప్పి, కాంగ్రెస్ పార్టీ టికెట్ అనౌన్స్ అయిందని చెప్పి గల్లీలో సంబరాలు చేసి ఇలా బీజేపీ కండవా కప్పుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇది ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు వెళ్ళి చూడండి, నన్ను రమ్మంటుంటే కూడా జిల్లా అధ్యక్షుడికి ఇక్కడ అందరూ తీసుకోవాలి కాబట్టి నేను అటెండ్ కాలేకపోతున్నా జాయినింగ్స్లో. మీకు ఈ పరిస్థితి అర్థమవుతుంది, స్పష్టంగా అర్థమవుతుంది. ఇందూర్ కా బేటే బనేగా, ఇందూర్ మేయర్ బనేగా, ఓ బి కమల్ కే నిషాన్ పే. అంటే గతంలో చూస్తే గతంలో దగ్గరికి వచ్చి మేయర్ పీఠాన్ని వదులుకున్నటువంటి సిచ్యువేషన్ ఈసారి మరి ఖచ్చితంగా దక్కించుకుంటారని భావిస్తున్నారు? స్పష్టంగా చెప్తున్నాం, ఈసారి పోటీ అనేది కాదు, కేవలం ఒక మతం వాళ్ళు ఉన్న మా సీట్లు వదిలేసి మిగతా సీట్లన్నీ భాజపా కొడుతుంది. మిగతా సీట్లన్నీ ఇందూరు మీద ఓటింగ్ జరుగుతుంది. ఒకే నినాదం ప్రజలది, మేము ఇందూరు కోసం ఓటేసుకుంటాం, ఇందూరు కోసం మేము ఓటేసుకుంటాం. ఈ రిజర్వేషన్ 2-3 డివిజన్లకు సంబంధించి రిజర్వేషన్ పైన దీనిపైన మేము గట్టిగా ఫైట్ చేస్తామని కూడా చెప్పినట్టు సందర్భం.
పోయాము, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాము, కలెక్టర్ గారికి ఇచ్చాము, ఎన్నికల ప్రక్రియలో జరుగుతుంది, దళితులకు అన్యాయం జరిగింది, బీసీలకు అన్యాయం జరిగింది, మహిళలకు అన్యాయం జరిగింది, అన్నీ కూడా స్పష్టంగా చెప్పాము. ఇవాళ రాష్ట్ర స్థాయిలో కూడా దాని మీద ఇది నడుస్తుంది. ఎలక్షన్ ఏంది అంటే ఎప్పుడు కూడా ఏంటంటే గజెట్ విడుదలైన తర్వాతనే దాని మీద మనం ఛాలెంజ్ చేయాలి, ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత. ఎందుకంటే రాష్ట్రంలో రేవంత్ గౌడ్ అనే వ్యక్తి వివిధ అన్ని అబద్ధాలు చెప్తూ నేనేదో బీసీలకు చేసిన అని చెప్పి ఇందూరు కార్పొరేషన్లో 24 కార్పొరేటర్లకు బీసీకి కులాలకు కేటాయించబడ్డాయి. అందులో నుంచి 8 మైనార్టీలు తప్ప ఎవరు గెలవని పరిస్థితిలో ఉన్న డివిజన్లు ఆ డివిజన్లలో నడుస్తుంది. అంటే ఇవాళ మనకు స్పష్టంగా అర్థమవుతుంది, మనందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు బీసీలలో ఇచ్చిన ఇప్పుడు 42% ఇస్తారు, 30% ఇచ్చారని చెప్పి చెప్పుకుంటున్నారు. 30%లో 10% మైనార్టీకి ఇచ్చినాక 20% కదా బీసీలకు ఇచ్చింది. 17% మన సర్పంచ్లు ఇచ్చాడు, ఇవాళ 20% ఇచ్చాడు. ఏం సాధిద్దామని చెప్పి ఇంకా దానికి ఇంకేదో మేము దుక్కినామని చెప్పి సన్మానాలు చేయించుకుంటున్నాం. దానికి బట్టి అవన్నీ కూడా కాదు. ఇవాళ మన ఇక్కడ లక్ష్యం ఏంది అంటే వాళ్ళు చేసిన తప్పులు ప్రజల ముందులో పెట్టాం. మా యొక్క జెండా ఒకే నినాదం, జై ఇందూర్, ఇందూరి रहेगा, ఇందూరి బనేగా, మేయర్ బి ఇందూరి బనేగా. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు జిల్లా పార్టీ ఆఫీస్లో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి గారికి 18వ డివిజన్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మేము చాలా సంవత్సరాలుగా, నాతో పాటు నా చిన్ననాటి మిత్రుడు ఆనంద్ కూడా చాలా ఏళ్ల నుంచి పార్టీకి అన్ని రకాల సేవలు చేస్తూ, పార్టీ ఎప్పుడు ఎలక్షన్స్ ఇచ్చినా కీలకంగా పనిచేస్తూ అన్ని విధాల పార్టీకి ముందుండి నడిపిస్తున్నాం. ఈసారి మాకు మళ్ళీ అవకాశం వచ్చింది కాబట్టి మమ్మల్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుతున్నాం. అంటే ఎట్లా ఇప్పుడు కాంపిటీషన్ అయితే ఎక్కువ ఉంటుంది బీజేపీలో, ముఖ్యంగా ఆశావాదులు అయితే చాలామంది వస్తున్నారు, అప్లికేషన్ ఫిల్ చేసి ఇస్తున్నారు. అంటే ఎవరికి వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది అసలు? పార్టీ అయితే పార్టీకి కోసం పనిచేసిన కార్యకర్తకి ఇంపార్టెన్స్ ఇస్తుందని మాకు తెలుసు. అదేవిధంగా దాంతోపాటు అంటే పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తతో పాటు పార్టీలో కీలకంగా పనిచేస్తున్నారా లేదా, కీలకంగా ఉన్నారా లేదా అది కూడా ఆలోచిస్తుంది. అది మా నమ్మకం ఉంది కాబట్టి ఎవరైతే పార్టీని పట్టుకుని ఉంటారో, పార్టీ కోసం పనిచేసి ఉంటారో వాళ్ళకి టికెట్ ఇస్తారని ఆశిస్తున్నాను అన్ని డివిజన్లలో. అందరికీ జై శ్రీరామ్. నా పేరు ఆనంద్, నేను నిజామాబాద్ రూరల్ కార్పొరేషన్ బీజేపీ మండల అధ్యక్షుని. మా విలీన గ్రామాలు 6 ఉన్నాయి, కార్పొరేషన్లో విలీన గ్రామాలు. ఈరోజు ఈ విలీన గ్రామాలు 6టిలో 6ని ఖచ్చితంగా మేము గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. 100% మేము గెలుస్తాం. ఇంతకుముందు అన్నట్టు ఇదే విధంగా గెలుచుకోవడమే కాకుండా మేము ఇంకోటి ఏంటంటే ఇందూర్ని మన నిజామాబాద్ని ఇందూరుగా మార్చడానికి ఇదే మంచి తరుణం. 100% నిజామాబాద్ని ఇందూరుగా మార్చడానికి మంచి తరుణంగా ఉంది. 100% కార్పొరేటర్లు అందరూ గెలిచి మరియు ఈ నిజామాబాద్లో మేయర్ పీఠాన్ని కూడా బీజేపీ కైవసం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మా నిజామాబాద్లో మాది ఒక 18th డివిజన్ కానీ గుప్పన్పల్లి కానీ ఇవన్నీ 100% లాస్ట్ కష్టపడి కొంచెం ఓట్లతో బీజేపీ ఓడిపోవడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారు. 100% మేము బీజేపీ గెలిచి తీరుతుంది. అంటే ఆశావాళ్ళు చాలా మంది వస్తున్నారు, మరి మీ డివిజన్ నుంచి ఎంతమంది వస్తున్నారు? మా కార్పొరేషన్ పరిధిలో 6 గ్రామాల నుంచి ఒక్కొక్క డివిజన్ నుంచి సుమారుగా 10 నుంచి 15 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఆశావాహులు చాలా మంది ఉన్నారు. మేము బీజేపీ నుండి పోటీ చేయడానికి ముందుంటాము, మేము బీజేపీ నుంచి పోటీ చేస్తామని చాలా మంది ఆశావాహులు రావడం జరిగింది. కానీ ఇక్కడ పార్టీ ఏం చేస్తుందంటే కష్టపడ్డటువంటి వాళ్ళకు, పార్టీ కోసం నిరంతరం సేవ చేస్తున్నటువంటి వాళ్ళకు ఖచ్చితంగా పార్టీ వారిని గుర్తించి ఖచ్చితంగా వారికి టికెట్ ఇవ్వడం జరుగుతుంది. జై శ్రీరామ్. నేను 3rd డివిజన్ గూపన్పల్లి, గంగాస్థాన్, శ్రీనివాస్ నగర్, ఆర్టీసీ కాలనీ, మహాలక్ష్మి నగర్ మా డివిజన్ పరిధిలో వస్తాయి. మేము గతసారి కూడా 2020లో కూడా పోటీ చేయడం జరిగింది. స్వల్ప ఓట్లతోటి పరాజయం పొందినాం మేము. ఈసారి మాకు దేవుడి దయ వల్ల మాకు మళ్ళీ జనరల్ ఉమెన్ వచ్చింది కాబట్టి, మహిళా శక్తికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఈసారి బరిలో ఉండి మా గూపన్పల్లి గ్రామ ప్రజల ఆశీర్వాదంతో, మా డివిజన్ ప్రజల ఆశీర్వాదంతో, అందరి సహకారాలతో భారీ మెజారిటీతో మేము గెలుస్తాము. మా ప్రజల ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉంటుంది. మాకు విలేజ్లో తిరుగుతూ ఉంటే వాళ్ళే చెప్తున్నారు, ఈసారి మేము ఖచ్చితంగా నిన్ను ఎన్నుకుంటామని చెప్తున్నారు. వాళ్ళ నమ్మకాన్ని మేము ఒమ్ము చెయ్యము.
ఖచ్చితంగా మా డివిజన్ పరిధిలో ఏవైతే సమస్యలు ఉన్నాయో గత 10 ఏళ్ల నుంచి మాకైతే ఏ వర్క్ జరుగుతలేదు. మమ్మల్ని గ్రామ పంచాయతీ నుంచి విలీనం చేసేసి డివిజన్ అని చెప్పేసి మా కార్పొరేషన్లో కలిపిర్రు. కార్పొరేషన్లో కలిపిన నుంచి అయితే మాకు ఈ 5 సంవత్సరాల్లో మాకు ఎలాంటి వర్కులు జరగలేవు. కాబట్టి మేము మా డివిజన్ కోసం కొట్లాడి ఫండ్స్ తెప్పించుకొని ఇటు మా ఎమ్మెల్యే మా ఎంపీ అరవింద్ అన్న గారి నుంచి కానీ మా రూరల్ ఎమ్మెల్యే గారి నుంచి కానీ కొట్లాడి మేము ఫండ్స్ తెచ్చుకొని మా డివిజన్ డెవలప్మెంట్కు తోడ్పడతాము. మా గ్రూపంపల్లి గ్రామ ప్రజల నమ్మకాన్ని ఎప్పటికీ నిలబెట్టుకొని ఉంటామని చెప్పేసి కోరుకుంటున్నాం. మొత్తానికి బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద సందడి నెలకొన్నటువంటి సిచ్యువేషన్. ఈ మొదటి రోజు స్టార్టింగ్ ఇట్లా ఉంటే అప్పటి వరకు మరింత అభ్యర్థుల ప్రక్రియ మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి జిల్లా అధ్యక్షుడు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటున్నామని వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.